ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో నాన్ వెజ్తో పాటు పోటీ పడే మీల్ మేకర్ మసాలా కర్రీని చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మీల్ మేకర్ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మీల్ మేకర్లను తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను, మీరు కొంచెం పెద్ద సైజులో ఉన్నవైనా తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 గ్లాసుల నీళ్లను బాగా మరిగించి వేడి నీళ్లను ఈ మీల్ మేకర్లలో పోసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని స్పూన్తో ఒక్కసారి కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కన అలా వదిలేయండి. అలా చేయడం వలన మీల్ మేకర్లు అనేవి మెత్తగా నానిపోతాయి. ఈ మీల్ మేకర్లు నానేలోపు ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. 3 యాలకులు, అలాగే 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, సగం బిర్యానీ ఆకు, అలాగే 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మధ్యలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇక్కడ చూడండి, మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్లు కూడా మెత్తగా నానిపోయినాయి. ఇలా నీళ్ళని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీల్ మేకర్ని ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అందుకంటే ఎక్కువ టైం నానబెట్టుకున్నామంటే మనం కర్రీ వండేటప్పుడు ఇవి ఉడుకుతాయి కదా, అప్పుడు చిదురు అయిపోతాయి. ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు చపాతీ, నాను, బటర్ నాను ఎందులోకైనా కాంబినేషన్గా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇలాగ మీల్ మేకర్లో ఉన్న వాటర్నన్నీ గట్టిగా పిండేసి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో మీల్ మేకర్లను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని 1 నిమిషం పాటు మీల్ మేకర్లను ఫ్రై చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేకుంటే మీల్ మేకర్లు అనేవి అడుగంటుతాయి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న మీల్ మేకర్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి మరొక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 1 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. కూర రుచి అంతా ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాతే వస్తుందండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత అస్సలు అడుగంటనివ్వద్దు, ఇలా కలుపుతూనే ఉండండి. అడుగంటి మాడింది అని అంటే కూర అనేది చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత కడాయి పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఈ ఆనియన్ పేస్ట్ నుండి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి ఎంత చక్కగా ఫ్రై అయిందో. తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలను మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. మీకు ఇలా నచ్చకపోయింది అని అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు టమాటాలని. ఇలా గ్రైండ్ చేసి వేసుకున్నాము అంటే గ్రేవీ అనేది చిక్కగా వచ్చి బాగుంటుంది.
ఇలా టమాటా ప్యూరీని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. మీరు మీ కారానికి తగ్గట్లు వేసుకోండి, ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలన్నీ అంటే చెక్క, లవంగాలు ఇవన్నీ ఘాటు వస్తాయి కదా, కాబట్టి మీరు కారంని చూసి వేసుకోండి. తర్వాత కడాయి పైన మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. ఇలా మీల్ మేకర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వలన మనం వేసుకున్న మసాలాలన్నీ మీల్ మేకర్లకి చక్కగా పడతాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ గ్రేవీతో ఎంత చక్కగా ఉడుకుతుందో. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. మీరు మీ గ్రేవీకి తగ్గట్లు వాటర్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ ఉడికించాము అని అంటే కూర టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు చికెన్ పెరుగును వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్నారంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగుని వేసుకున్న తర్వాత ఇలా బాగా గరిటెతో కలపండి. ఇలా కలిపారు అని అంటే పెరుగులు అనేది తరకలుగా ఉండదు. అదే పైన కలిపారు అని అంటే పెరుగు అనేది తరకలుగా మిగిలిపోతుంది. ఇలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, చికెన్ గ్రేవీతో ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇలా ఒక్కసారి కలుపుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం కసూరి మేతిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. కసూరి మెతి ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి, వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా అందుతాయి.